హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. స్వామివారికి చక్కగా ఇలా అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. చూడండి, ఎండలైతే విపరీతంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కరెంటు కూడా పోయిందండి. మీకు చక్కగా లైట్ వేసి స్వామివారిని చూపించడానికి నాకు వీలు పడలేదు. 2 అవర్స్ దాకా అయితే కరెంటు పోయింది. అందుకని నేను ఉన్న వెలుతురులోనే, ఆ దీపారాధన వెలుతురులోనే స్వామివారిని మీకు చూపిస్తున్నాను. చూడండి, స్వామివారైతే చక్కగా కూర్చొని ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. ఆయన శక్తి స్వరూపుడు. ఏ సమస్య వచ్చినా, ఏ విధంగా ఎంత పెద్ద జటిలమైన సమస్యనైనా చాలా సునాయాసంగా స్వామివారు ఆ సమస్యను పరిష్కరిస్తారో ఆ విధంగా మనందరం కూడా ఎలాంటి ఇది సాయంత్రం ఇంకా కరెంటు వచ్చిన తర్వాత నేను మీకు వీడియో తీస్తున్నానండి. మీకు వెలుతురులో స్వామివారిని చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి, మన లైఫ్లో వచ్చే సమస్యలకి ఎదుర్కోలేని పరిస్థితి అయ్యి చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చక్కగా స్వామివారిని నామస్మరణ చేసుకొని స్వామివారిని దర్శించి ఎప్పుడు కూడా స్వామివారి అండదండలతో అందరం ముందుకెళ్ళి ఏ సమస్యనైనా స్వామివారైతే ఎలాగా సునాయాసంగా పరిష్కరిస్తారో ఆ విధంగా మనకి అంత బలం వచ్చి ఆ సమస్య పట్ల అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటాను. అలాగే ఇది సాయంత్రం పూట అండి. నేను ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామివారికి చెప్పాను కదా, విపరీతమైన ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఆలయానికి అయితే వెళ్ళలేకపోయాను. స్వామివారి ఇంట్లోనే చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఎప్పుడు ఆ హనుమంతుని ఆశీస్సులతో, నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఇది సాయంత్రం తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి, అమ్మవారికి ఇలాగా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్నానండి. ఒక్క సాయంత్రం వేళ తప్ప పొద్దున 7, 8, 10 ఎండ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. చాలా తీవ్రంగా ఎండ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి ఏ పనులు చేసుకోలేకపోతున్నాము. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడాను. ఎండలకి పిల్లలు కానీ పెద్దలు కానీ మంచి ఆహారం తీసుకొని ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటాను. ఇది వచ్చేసి శ్రీరామనవమి అయిపోయిన మరుసటి రోజు అండి. చక్కగా ముందు పెట్టిన నిర్మాల్యం అంతా తీసేసి స్వామి అమ్మవార్లకి ఇలాగా పూల అలంకరణ అంతా చేసుకొని స్వామివారు నామం రాసుకున్నది కూడా అమ్మవారి దగ్గర ఇలాగా పెట్టుకొని మళ్ళీ దీపారాధన అనేది చేసుకున్నాను. ఇవి నేను భద్రపరుచుకుంటానండి. ఒక బాక్స్లో అలా పెట్టుకొని బీరువాలో భద్రపరుచుకుంటాను. స్వామివారి నామం రాసుకున్నది. అలా చేయకపోయినా ఎవరైనా సరే ఆ నామం రాసుకున్నాం కాబట్టి, స్వామివారి పూజలో పెట్టుకున్నాం కాబట్టి చక్కగా పారే నీటిలో అయినా కానీ వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. భద్రపరుచుకున్నా చాలా మంచిది, లేదు అలా చేసినా కానీ పర్వాలేదు. ఇలా అయితే హారతిచ్చుకొని స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకున్నాను. చూడండి,
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఇది వచ్చేసి స్వామివారి కోదండరామాలయంలో అన్నప్రసాదం అయితే అందరికీ కూడాను ప్రసాదం స్వీకరించడానికి వచ్చారండి. వీళ్ళందరూ అన్నదానం అయితే జరుగుతుంది స్వామివారి ఆలయంలో, కోదండరామాలయంలో. చూడండి, చాలా చాలా బాగుంది. పులిహోర, స్వీటు, పప్పు, సాంబార్ అన్నీ కూడా వెరైటీస్ చాలా బాగా పెట్టారు. స్వామివారి ఆలయం అంతా కిక్కిరిసిపోయింది. చూడండి, అమ్మ నేను కూడా వెళ్ళాము స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి. చూడండి, నాకు మామూలుగా అయితే ఆ రోజు అన్నప్రసాదం జరుగుతుంది, అన్నదానం జరుగుతుందని తెలియదు. సడన్గా తెలిసింది. ఇంకా అమ్మ కూడా వచ్చి చూడండి, అమ్మ నేను స్వామివారికి నమస్కారం చేసుకొని అన్నదానానికి ఇలాగ కూర్చున్నాము. చక్కగా ఫస్ట్ బంతిలోనే అమ్మ నేను చాలా తృప్తిగా కూర్చొని ప్రశాంతంగా స్వామివారి భోజనం అయితే చేశామండి. చాలా సంతోషం అనిపించింది. ఇది వచ్చేసి శుక్రవారం అండి. ప్రతి శుక్రవారం చక్కగా స్వామి అమ్మవార్లకి ఈ విధంగా కామాక్షి దీపంతో నేనైతే పూజ చేసుకుంటూ ఉంటాను. అలాగే శుక్రవారం రోజు కూడా ఇంట్లో చక్కగా అమ్మవారికి ఉన్న పువ్వులతోటి అలంకరణ చేసుకొని ఎప్పటిలాగానే ఉన్న ప్రసాదం అయితే అమ్మవారికి సమర్పించుకొని ఈ విధంగా అయితే అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకున్నాను. మీ అందరి సహకారం ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటాను. మీ ఎంకరేజ్మెంట్, మీ లైక్ ద్వారా, మీ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తేడానికి చాలా ప్రయత్నిస్తాను. ఆ అమ్మవారు కూడా నాకు ఆ బలం ఇస్తుంది. శుక్రవారం అయితే చక్కగా ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ఇది ఇంటి ముందు ఎప్పటిలాగానే వరిపిండితోటి, పసుపు కుంకుమలతోటి అమ్మవారి దగ్గర కానీ, తులసమ్మ దగ్గర కానీ ఇలా ముగ్గులు పెట్టుకొని అలంకరణ చేసుకుంటూ ఉంటాను. మీ అందరూ నా సబ్స్క్రైబర్స్ చూస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి, అమ్మవారి దగ్గర మీ అందరూ ఎప్పుడూ హ్యాపీగా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.